బ్యాక్ టు బ్యాక్ విభిన్నమైన కథలని ఎంచుకుంటూ కొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు నేచురల్ స్టార్ నాని. గత ఏడాది హిట్ ది థర్డ్ కేస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని మాస్ క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న నాని ఈ ఏడాది మాత్రం మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసినట్టున్నారు. రెండు క్రేజీ మ్యాసివ్ యాక్షన్ డ్రామాలతో అభిమానుల్ని సర్ప్రైజ్ చేయబోతూ ఉన్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓతిలాతో ది పారడైజ్ మూవీతో సరికొత్త గెటప్ తో రూపొందుతున్న రా అండ్ రస్టిక్ ఫిల్మ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి రెడీ అవుతూ ఉన్నారు. దీంతో పాటు మరో క్రేజీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఓజీ సినిమాతో థ్రిల్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో స్టైలిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాని చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ మూవీని నిర్మిస్తూ ఉన్నారు. గురువారం అంటే ఫిబ్రవరి 24వ తేదీన నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ని ప్రకటిస్తూ బ్లడ్ ఫైర్ స్టార్టర్ అంటూ ఓ అనౌన్స్మెంట్ వీడియోనైతే రిలీజ్ చేశారు. ఈ మూవీకి ముందు నుంచి వినిపిస్తున్న బ్లడీ రోమియో అనే టైటిల్ నే ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో సినీ లవర్స్ ని నాని అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో నాని గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారు. యానిమేటెడ్ ఏఐ వీడియో ఆసక్తికరంగా సాగుతూ సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై క్లారిటీ ఇచ్చింది. గ్యాంగ్స్టర్స్ డెన్ ని చూపిస్తూ ఎలా జరిగింది షూటింగా అని ఓ వ్యక్తి అడిగితే వెన్నెల కిషోర్ కాదు కుకింగ్ అనే వాయిస్ తో దీన్ని మొదలు పెట్టారు. ఏంటా రెసిపీ అంటే చిటికెడు కరుణ, పిడికెడు కోపం, బారెడు బీభత్సం, సరిపోయేంత చచా సారీ మతిపోయేంత ప్రేమ, ఒక్కడు మిగిలాడు అంటూ ఈ మూవీలో విలన్స్ డెన్ లో నాని చేసే బీభత్సం గురించి చిన్న ఇంట్రో అయితే ఇచ్చారనమాట. ఈ వీడియోని చూస్తూ ఉంటే సినిమా ఓ రేంజ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా బీభత్సం సృష్టించేలా ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి. వీడియో ఎడిటింగ్ లో నాని నంబర్ 1 గ్యాంగ్స్టర్ అంటూ చూపించి సినిమాపై హైప్ ని క్రియేట్ చేశారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ లో ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ మాధురి దీక్షిత్ ఓ కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక నానికి జోడీగా క్రేజీ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ కోసం ప్రస్తుతం ఇద్దరి పేర్లు నెట్టింట చక్కలు కొడుతూ ఉన్నాయి. అందులో ఒకరు యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ కాగా మరొకరు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నది త్వరలోనే క్లారిటీ రానుంది. సమ్మర్ లో భారీ స్థాయిలో ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.